జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితులు అంటే చాలా ప్రేమ కదా. మీరు ఇప్పుడు ఈ గిరిధర్కి ఫోన్ చేశారు. అలా బూతులు అమ్మ నా బూతులు తిట్టిన గిరిధర్కి ఫోన్ చేసి పరామర్శించారు. గతంలో బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటే అతనికి ఒక విగ్రహం పెట్టించి అక్కడికి వెళ్తున్నానన్న సాగుతో పాపం లింగయ్యనో దళితుడిని తొక్కించి చంపేశారు. అంతకు ముందు మల్లంలో ఏదో వెలివేత జరిగిందని చెప్పి మీ పేటీఎం గాలతో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు లేదు కూటమి ప్రభుత్వమే చంపించేసిందని మీ పేటీఎం గాలతో విపరీతమైన ప్రచారం చేయించారు. మరి మల్లం దళితుల్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? రెండింటిని కూడా పక్కన పెడదాం. ఈవేళ కైకలూరులో దాడి జరిగింది. ముగ్గురు కుర్రోళ్ల మీద బ్లేడ్లతో దాడి చేశారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మరి ముగ్గురు కుర్రోళ్ళని జగన్ ఎందుకు పరామర్శించలేదు? బూతులు తిట్టి గిరిదని పరామర్శించాడు. ఎక్కడో అయితే రౌడీ షీటర్లు కొట్టుకుంటే ఆ రౌడీ షీటర్లకి మద్దతు తెలియజేస్తాడు ఇదే జగన్ రెడ్డి. కైకలూరులో దాడి జరిగింది. మరి వైసీపీ నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? దళితులకి ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని మీరే వాగుతారు కదరా. మీరే వాగినప్పుడు మరి దళితులంతా జగన్ తోటే ఉన్నారు. దళితులంతా జగన్మోహన్ రెడ్డి అంటే దళితులకు ప్రేమ, దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రేమ అని వాగే ఎదవల్లారా. మరి దళితుల సమస్యలో జగన్ ఎందుకు రాడరా? జగన్ ఎందుకు పరామర్శించడు? గతంలో డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం వరకు దళితుల మీద వైసీపీ నాయకులు చేసిన ప్రతి దాడిలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అంతా కూడా దళితుల వైపు నిలబడి పోరాడు. ఈ రోజు కూడా సుబ్రహ్మణ్యం కేసును మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద సిట్టేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కైకలూరులో ఉన్న దళితులకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆ దళితుల వైపు నిలబడింది. 7 మీద కేసు కట్టి హత్యాయత్నం కేసు, ఎస్టీసీ కేసు తోటి వాళ్ళని జైల్లో పెట్టారు. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్థానిక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శించారు. ఎస్సీలకు ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అండగా ఉంటారు. దళితులకు ఎప్పటి నుంచో సరైన సముచిత స్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో రాజేష్ మహాజన్ ఉంటే దళిత ద్రోహిగా తప్పుడు ప్రచారం చేస్తారు. తప్పుడు నా కొడగలరా? మరి దళితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు దళిత బాంధవుడు, దళిత ఉద్ధారకుడు జగన్ రెడ్డి ఎందుకు పరామర్శించడు? ఎందుకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి ధైర్యం ఎందుకు చెప్పడు? ప్రతి రౌడీ షీటర్ల కోసం వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు ఆయన. కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది కానీ జగన్ రెడ్డి ఎందుకు రాలేదు చెప్పండి నాకు.